ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటివరకు 11 ఏళ్ల చిన్నపిల్లల నుండి 80 ఏళ్ల ముసలివాళ్ల వరకు దాదాపు 4,000 మందికి పైగా ఎక్కేశారు. కానీ ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ ఎత్తున్న పవిత్ర కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారో తెలుసా? నాసా సైంటిస్టులకే షాక్ అయిన ఆ 3 రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వయసు చాలా వేగంగా పెరుగుతుంది. కైలాస పర్వతం పరిసరాల్లో మనకు సాధారణంగా బయట 2 వారాల్లో పెరిగే గోళ్ళు, జుట్టు ఇక్కడికి వెళ్తే కేవలం 12 నుండి 24 గంటల్లోనే అంతగా పెరిగిపోతాయి. అంటే ఇక్కడ సమయం చాలా వేగంగా గడుస్తుందని అర్థం. కంపాస్ పనిచేయకపోవడం. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన పర్వతారోహకులు పర్వతం దగ్గరకు వెళ్ళగానే కంపాస్ సూది పిచ్చిగా తిరగడం గమనించారు. రేడియో సిగ్నల్స్ కూడా పూర్తిగా ఆగిపోతాయి. అక్కడికి వెళ్లిన వారు తాము దారి తప్పిపోయామని చెప్పారు. అందుకే రష్యన్ సైంటిస్టులు దీనిని భూమికి అయస్కాంత కేంద్ర బిందువు అని పిలుస్తారు. ఓం నాదం. కైలాస పర్వతం దగ్గర మంచు కరిగే సమయంలో లేదా గాలి వేగంగా వీచేటప్పుడు అక్కడ నిశితంగా గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో ఓం అనే నాదం స్పష్టంగా వినబడుతుంది. పురాణాల ప్రకారం ఇది పరమశివుడు కొలువై ఉన్న పవిత్ర స్థలం. మరి శివుని మహిమ గల ఈ పవిత్రమైన కైలాస పర్వతం గురించి విశేషాలు మీకు నచ్చితే కింద కామెంట్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన పూజ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.